వాళ్ళు ప్రార్థన చేయడానికి ఎవరు ఏదో చెప్పారు. ఎవరండి? ఎవరు ప్రార్థన చేయడానికా? ఎవరాళ్ళు? ఎవరో ప్రార్థన కావాలన్నారు కదా. ఎవరా కావాలంది? ఎవరు? ఎవరండి? ఇప్పుడు ఫోన్ చేశారు, చర్చ్ లో ఉన్నాను, ప్రార్థన చేయాలండి మా వాళ్ళకంటే. సరే కలపండి సార్, ప్రార్థన చేస్తానని చెప్పి. మీరెవరండి? మీరెవరండి? నేను పాస్టర్ అండి. ఏ ఊరు పాస్టర్? ఎక్కడ పాస్టర్? సార్ మాది ఒంగోలు సార్. చెప్పండి. అదే ప్రార్థన చేయాలంటే నేను సరే చేస్తాను అన్నాను అట్లా. చేయండి. ఇప్పుడు మీ ప్రార్థన అవసరతలు ఏంటి? మీ ప్రార్థన అవసరతలు ఏంటండి? ప్రార్థన అవసరతలా? నన్ను రోజు కనకదుర్గం వచ్చి నా దగ్గరికి రాయా అంటుంది. నేను రాలేనమ్మా, నా వాళ్ళ దాని గురించి అని చెప్పేసేయండి, నాకు ఫోన్ చేయద్దు మీరు. అర్థమైందా? మాట్లాడేది ఎవరు సరే స్ట్రైట్ గా మాట్లాడుకుంటే. ఇలాగే అనిపిస్తా, ఇంకేమైనా అనిపిస్తుందా? ఇలాగే అనిపిస్తుందా, ఇంకేమైనా అనిపిస్తుందా? అలాగే ఇంకేదైనా అనిపిస్తుంది, ఎందుకంటే నేను సైతాన్ని. నువ్వు సైతాన్ని గాడి కాబట్టి అది వస్తున్నాయి. అవును, మామూలుడికి అయితే రావు కదా. మతంలో పోయినోడికల్లా సైతానే పట్టుద్ది. సైతాన్ పడితేనే బాప్టిజం తీసుకుంటారు. బాప్టిజం తీసుకుంటారు, తెలుసా నీకు? అవును, సైతాన్ పడితేనే అయ్యా ఈ సైతాన్ నా గురించి తొలగించాయని బాప్టిజం తీసుకుంటారు. మరి సైతాన్ మాటలే కదా అది. నేను చదువుతుంది కూడా అదే కదా. ఇంకా నీకు ఆడ తొలగిపోయింది సైతాను? తొలగిపోలేదని నేను అంటున్నా. తొలగిపోలేదని నేను కాదురే దరిద్రుడా, నీచుడా, నికృష్టుడా. నేనేం అడిగాను? నీ ప్రార్థనలు చేస్తాను, ప్రార్థన అవసరం ఏంటి అని అడిగా. అడిగారు. అడిగినప్పుడు నీకేంటి బలహీనత? మీ ఇంట్లో ఇబ్బందిగా ఉందా? మీకు డబ్బు కావాలా, లేదంటే రోగాలు తగ్గాలా? ఇవి చెప్పాలి గాని నువ్వు అమ్మవారిని పట్టుకొని నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత నీచుడువో, నికృష్టుడో, దగులుబాజువో, పనికిమాల పొండాకోరికో, బ్రోకర్ గాడివో నాకు అర్థం అవుతుంది కదా. నీలాంటి వాడు ప్రార్థన చేస్తే ఎంత పాపం తెలుసా? ఏసయ్య నీ ముఖాన్ని వచ్చుపోతాడు, తెలుసా నీకు ఆ సంగతి? మరియమ్మే నీ నోట్లో వచ్చుపోస్తుంది, తెలుసా నీకు ఆ సంగతి? మరి ఎర్రిపుక అప్పుడు మరియమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుతో కొట్టుతో ఆ మాట మాట్లాడితే. మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఈ మాట అన్నాను అమ్మవారిని అని చెప్పాను, చెప్పు తీసుకుని కొట్టుద్దా లేదా నిన్ను? నాకు బైబిల్ సిద్ధాంతం ప్రకారం ఎవరిని కూడా మాట్లాడదు. సైతాన్ ఉంది. నీకు బైబిల్ సిద్ధాంతం ప్రకారం తల్లిని కూడా సెక్స్ చేశారు మరి బైబుల్లో. కూతురు కూడా సెక్స్ చేశారు మరి బైబుల్లో. లోతు కూతురుతో సెక్స్ చేశాడు. మరి నువ్వు బైబుల్ పాటిస్తావా? బైబుల్ పాటిస్తావా నువ్వు? దేవుడా, అరే ఎర్రిపూక, బైబుల్ నువ్వు పాటిస్తావా అంటున్నాను నేను. నువ్వు బైబుల్ పాటించినట్టయితే లోతు చేసినట్టు నువ్వు చేయగలవా? మా ఊర్లో అరే ఎర్రిపూక, నీకు తెలుసా అసలు బైబుల్ తెలుసా? బైబుల్లో లోతు కూతురులతో సెక్స్ చేస్తాడు. అది కూడా అది కూడా యెహోవానే చేయిస్తాడు. ఆయన మనిషి. ఆయన మనిషి అంటే యెహో ఏం గడ్డి బీగుతున్నాడు? ఎర్రి పప్ప, ఆడు మనిషే కాదంట్లా. మరి యెహో ఏం బీగుతున్నాడు? ఓనాను వదినతో చెప్పేదేంట్రా ఎర్రిపుక? ఓనాను వదినతో సెక్స్ చేస్తూ బయటకు కాల్చినప్పుడు చంపేస్తాడు. నువ్వు బయట కాల్చు కదరా బాబు, నువ్వు లోపల కాల్చాలని. మరి లోతు కూతులతో సెక్స్ చేస్తున్నప్పుడు యెహోవా ఎక్కడ గడ్డి బీగుతున్నాడు చెప్పు నువ్వు? సెక్స్ చేస్తున్న కాడల్లా యెహోవా కూర్చుంటాడు కదా, కమాన్ అని. చెప్పేదంటారా మీరు? మరి యెహోవా ఆజ్ఞ లేకుండా అవుతుందా చెప్పు నువ్వు? యెహోవా ఆజ్ఞ లేకుండా మనిషి ఏదైనా చేయగలరా? చేయలేడు. మరి ఎర్రిపుక ఆ మాట మరి ఎందుకు ఒప్పుకున్నావు కదా నువ్వే? మరి యెహోవా ఆజ్ఞతోనే లోతు కూతులతో సెక్స్ చేశారు. అవునా? వాళ్ళ మనుషులు. అరే మనిషేరా, యెహోవా ఆజ్ఞ ఉంది కదా. యెహోవా ఆజ్ఞ ఉంటది, దాన్ని రుచి చూస్తారు, అందరూ చూస్తారు. మరి యెహోవా ఆజ్ఞతోనే అవుతుంది. బైబుల్ తలకెక్కితే ఉన్మాదులు, దుర్మార్గులు, నీలాంటి దగులుబాజీ రేపిస్టులు తయారవుతారా దరిద్రుడా? నేను చెప్పేదంటారా? అందుకే నేను చర్చి మానేసి మీలాంటి వాళ్ళకి జ్ఞానోదయం చేసి సనాతన ధర్మాన్ని పరిచయం చేసి నీకు ముక్తి ప్రసాదిద్దామని నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం. నువ్వు వాడికి రావు, ఆడే చేస్తావు దరిద్రుడా. నువ్వు అల్లాడ కూర్చోరు, నువ్వు మాదిరి నా కొడుకు అల్లాడ కూర్చోరని ముక్తి ప్రసాదిస్తారు మీరు, అంతే కదా? మాదిరి నా కొడుక? అదేరా కులం పేరుతో ఎందుకు దూషిస్తున్నావు నువ్వు? ఎవరు? నువ్వు
నేను మాదిగోడిని ఈ ఆటకు నన్ను కొన్ని నువ్వు మాదిగైతే తప్పే ఉందిరా. మాది కానీ ఇప్పుడు ఏ కులం అయినా ఏదైనా గౌరవప్రదమైన కులమే. మాదిగోళ్ళు అయితే తప్పే ఉందిరా. నీ జన్మ తప్ప అని ఇవ్వడని అన్నాడా? ఇప్పుడు నీ కులాన్ని అడిగాను నేను. మళ్ళీ కులం ఎందుకు అడ్డు పెట్టుకున్నారు నువ్వు? మాది కులం తక్కువ కులం ఏం కాదు కదా. అది ఆది దాంబవంతులు వారసులు. మాది కులం అనేది ఒక మహోన్నతమైన కులం, మంచి కులం. అది కాదని ఎవరు చెప్పారా దరిద్రుడా? మాదిగ కులం అనేది మహోన్నతమైనటువంటి కులం. అది ఆది జాంబవంతుని వారసులు. బ్రిటిష్ వాడి పనికిమాలిన మాటలు తలకెక్కి కొంతమంది మీలాంటి వాళ్ళని పిచ్చోళ్ళు చేసి ఆడుకున్నారా దరిద్రుడా? మేమేం చేస్తున్నామంటే అది కాదురా బాబు, ఆ పిచ్చి వదులుకోండి, మీరు మనుషులుగా మారండిరా బాబు. మా మాదిగ సోదరులు ఎంతో మంది హిందూ ధర్మంలో ఉండి వాళ్ళు మంచిగా బతుకుతున్నారా. ఆ విధంగా మీరు కూడా మారి వాళ్ళలాగా మంచిగా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించరా అని చెప్తున్నాం మేము. ఏముంది? ఏమొద్దు, నువ్వు వచ్చి పాస్టర్ గారు వచ్చి నా భుజం మీద చేసుకుని ఇద్దరం ఒకసారి కూర్చొని తింటాం. నువ్వు రా, లేపనాయన రమ్మను. లేపనాయన మా ఇంటి దగ్గరకు వచ్చి, లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి భుజం మీద చేసి కూర్చోమను. మామూలు ఇవాళకి ఇంట్లోకి రానిరు, గుళ్ళోకి రానిరు. ఎందుకు మొక్కాలి మీకు? మరి ఎదుగుగా నేను చెప్పేది ఇప్పుడు పాస్టర్ ఏడెక్కుతాడు, కుర్చీలో కూర్చుంటాడు. నువ్వేడు కూర్చుంటావురా, కింద కూర్చుంటావు. మరి సమానత్వం ఎదురా? పాస్టర్ దశంభాగాలు వస్తున్నాయి, నీకు వస్తున్నాయా? అరే ఎర్రి పాప విను విను విను. పాస్టర్ దశంభాగాలు దెబ్బ తింటున్నాడు, నీకు వస్తున్నాయా? ఏమన్నా ₹1 నీకు ఇస్తాడా? మరి ఇది వివక్ష కాదారా? మీకు దశంభాగం ఎందుకు ఇవ్వట్లా? పాస్టర్కే దశంభాగం ఎందుకురా? పాస్టర్కే కానుకలు ఎందుకురా? నీకు కూడా కావాలి కదా, మరి సమానత్వం కావాలి కదా. మరి రేపులు చేసే పాస్టర్లు ఎందుకు మీరు ఎండగట్టట్లేదు? ముట్టుకోపాడం తప్పు అయితే రేపులు చేయడం తప్పు కదా? ముట్టుకోపాడం తప్ప, రేపులు చేయడం తప్ప? చెప్పరా దొగులుబాజీ ముండా కొడక నువ్వు. అది అవునరా చెప్పు. నువ్వు ముట్టుకోపోవడం తప్ప, రేపులు చేయడం తప్ప చెప్పు. నువ్వు రేపులు చేస్తున్న వాళ్ళలో 90% పాస్టర్లే ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. మరి వాళ్ళని ఏమంటావు నువ్వు? అసలు మీరు ఫస్ట్ లోనే అవునరా, నేను పాస్టర్నే. నేను పాస్టర్నే. నా పేరు దానియేలు. నేను పాస్టర్నే. చర్చి మూసేసా. ఇలాంటి నచ్చకే, ఈ దశంభాగాలు నచ్చకే, ఈ అమాయకుల్ని మోసం చేసేది నచ్చకే నేను ఆ చర్చి మానేశాను రా బాబు. అవును, తిరుపతి వెళ్తే ఫ్రీ దర్శనం 3 రోజులకి దర్శనం బాబు. ఆ దర్శనాలు అవి అది వేరే విషయం. అసలు నువ్వు మతం మారడానికి, తిరుపతిలో దర్శనం అందకపోవడానికి ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు బైబుల్లో ఏది నచ్చి నువ్వు బాప్తిజం తీసుకున్నావు చెప్పు. నీ పాస్టర్ ఎవడో చెప్పు. నీ పాస్టర్ ఫోన్ కలుపు. అసలు బైబుల్లో యేసు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుందో చూపించు నాకు ఒకసారి. బైబుల్లో యేసు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుందో నిరూపించు. అది 100 చోట్ల ఉంది. ఎక్కడుందో చెప్పరా? 100 చోట్ల ఉండగా అది ఎక్కడ? ఒక్కసారి చెప్పు. దరిద్రుడా, నీచుడా, నికృష్టుడా చెప్పు. ఒక్కసారి చెప్పు. ఇంత చక్కగా మమ్మల్ని వర్ణిస్తున్నా మేము నీచులు నికృష్టులు. మరి నువ్వు ఫస్ట్ నేను సౌమ్యంగా మాట్లాడినప్పుడు, అమ్మవారిని నువ్వు దూషించినప్పుడు నిన్ను అట్లాగే మాట్లాడారు దరిద్రుడా. ఎందుకంటే నేను మరియమ్మ గారు అన్నా. ఎవరైనా గాని గౌరవించి మాట్లాడాలి కదా. నువ్వు గౌరవించింది ఎక్కడ? నువ్వు ఇతరుల మనోభావాల్లో నువ్వు అసలు కించపరచడమే కదా. నీకు ఇతరుల మనోభావాలు గాయపరచడమే కదా నీ పని. నువ్వేమో తిట్టొచ్చు, ఎదురువాడు తిట్టేనేమో మళ్ళీ కులం నీకు గుర్తొస్తుందారా? అలాంటప్పుడు నువ్వు కూడా మర్యాదగా మాట్లాడాలి. నాకెవరో ఫోన్ చేశారు, ప్రార్థన చేయాలయ్యా అన్నారు. నేను చర్చి మూసేసానంటే అన్నా. కాదయ్యా, ఒక వ్యక్తి మీరు ప్రార్థన చేయాలి, మా ఫ్రెండ్ అన్నారు. సరే పర్వాలేదు, పోయేది ఉంది. ఒక మేడం గారికి ప్రార్థన చేశాను ఆల్రెడీ, వెళ్ళిపోయింది. సరే నేను మాజీ పాస్టర్ అయినా సరే తప్పు లేదు, నాకు వచ్చినటువంటి విద్య ప్రార్థన చేద్దాం అనుకున్నాను. ఎవరండి ఏం కావాలి మీకు? ప్రార్థన చేస్తాను, ఏ అవసరతలు ఉన్నాయని అడిగాను నిన్ను. అడిగినప్పుడు అయ్యా నా ఇంట్లో బాగలేదు, నా ఒంట్లో బాగలేదు, లేదా ధనం లేదు, ఏదో చెప్పాలి. నువ్వు మరి దుర్గమ్మ తల్లిని ఎందుకు దూషించావురా? దుర్గమ్మ తల్లిని ఎందుకు దూషించావు నువ్వు? నాకు దుర్గమ్మ తల్లి వచ్చి అయ్యా నా దగ్గరికి రా, నాకు దండం పెట్టుకో అంటుంది. నేను పెట్టుకోని అంటున్నా. అది నన్ను నిలుస్తుంది. జ్ఞాపకం చేసుకో. నీకు దండం పెట్టను, నీకు దండం నువ్వు దండం పెడదు. మీ పేరేం చెప్పండి ఒకసారి. సార్ మీ పేరేంటి?
పేరుతో పని ఏంటి నీకు? అరే నీ పేరు, నా పేరు దానియల్, పాస్టర్ దానియల్ నా పేరు. నేను అలా అబద్ధాలు చెప్పుకోను, నేను దానియల్ పాస్టర్. అరే బాబు, నా పేరు దానియాలు, నేను పాస్టర్ని. నీ పేరేందో చెప్పు. నేను చెప్పేదంటావా? నీ పేరు లేదా? నేను చెప్పేదంటావా? ఒక పేరు లేని మనిషి నేను చెప్పేది నువ్వు అమ్మవారికి దండం పెడితే ఆమెకు వచ్చేది లేదు, నువ్వు అమ్మవారికి దండం పెట్టకపోయినా నీకు వచ్చేది లేదు. నువ్వు యేసుకు ప్రార్థన చేసినా వచ్చేది లేదు, యేసుకు ప్రార్థన చేయకపోయినా వచ్చేది లేదు. నీ దగ్గరికి ఎందుకు వస్తుంది ఆవిడ? నీ దగ్గరకు వచ్చి ఎందుకు రమ్మంటది, ఎందుకు దండం పెట్టమంటది నిన్ను? ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ళ నుంచి అడుగుతున్నా. 30 ఏళ్ళ నుంచి అడుగుతుందా? 30 ఏళ్ళ నుంచి అడుగుతుందా నిన్ను? అవును. దండం పెట్టుకోమని. దండం పెట్టుకో, నీకేది కావాలంటే చెప్తానంటుంది. నేను ఒకటే ప్రశ్న అడిగా, నువ్వు దేవుడు లింగానికి ఎందుకు మొక్క? లింగం అంటే ఏంటి? సొల్లకాయ మొక్క కన్నుకు మొక్కిసుకో, కాలుకు మొక్కిసుకో, దేనికన్నా మొక్కిసుకో, తప్పులేదు. లింగానికి మొక్క ఏంటి? అరే దరిద్రుడా, అందుకే రా నీలాంటి నీచుని నికృష్టుని చెప్పుతో కొట్టాలని ఎందుకంటారంటే, లింగం అంటే